అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇవాల్టి రీడింగ్ కోసం నేను టారో నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. ఆ తర్వాత లాస్ట్లో మీ ఫెయిరీస్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి జడ్జ్మెంట్, 4 of Wands, the Lovers, 2 more Lovers, Ace of Swords, Death. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెర్మెట్ చూపిస్తుంది. సో చాలా చేంజెస్ వస్తుంది అన్నట్లయితే చూపిస్తుంది. లవర్స్ ఇంకా 4 of Wandsతో మీ ఎన్వైర్మెంట్ అంటే మీ చుట్టూ మీ సరౌండింగ్స్ అంతా తొందరలో పాజిటివ్ అవ్వబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ స్పెషల్లీ మీలో కొంతమందికి ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక 3 weeks నుంచి 4 weeksలో జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు కనుక ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్కి స్టేజెస్ ఉంటాయి, నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. బట్ రీసెంట్లీ మనకు లూనార్ ఎక్లిప్స్ కూడా నడిచింది, రైట్, చంద్రగ్రహణం. సో ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా కొత్త సైకిల్ స్టార్ట్ అవ్వడము, నెక్స్ట్ లెవెల్కి మీరు ఎంటర్ అవ్వడం లాంటిది. అండ్ ఇక్కడ డెత్ చూపిస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగడం. సో కాబట్టి దాని ఎనర్జీస్ ఫినిష్ అయ్యే ఛాన్సెస్ మీకు నెక్స్ట్ ఒక 3 weeksలో చూపిస్తుంది. సో 3 weeksలో మీ ఎన్వైర్న్మెంట్, మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా ఈ డార్క్నెస్ అంటే బాధపడుతూ ఉండడము, లేకపోతే సపోర్ట్ అంతా దొరకకుండా ఉండడము, ఇదంతా ఉంది, రైట్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో. సో ఇది నెక్స్ట్ 3 weeksలో ఎండ్ అవుతుంది, న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో డెత్ సిచ్యువేషన్, డెత్ వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ నడచడం, కొంతమందికి హెల్త్ విషయంలో కూడా చూపిస్తుంది. సడన్లీ తెలియకుండా ఎనర్జీ లో అవ్వడం లాంటిది, ఫిజికల్లీ కొంచెము బాధపడుతూ ఉండడము, ఎంత ట్రై చేసినా సరే కరెక్ట్గా ట్రీట్మెంట్ దొరకకపోవడము, మెడిసిన్స్ యూజ్ చేసినా సరే హెల్త్ ఇంప్రూవ్ అవ్వకుండా ఉండడం. సో ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే ప్రస్తుతానికి మీ సిచ్యువేషన్ నెగిటివ్ ఉంది, ప్రస్తుతానికి మీరు బాధపడుతూ ఉన్నారు, ఎంత ట్రై చేసినా సరే ఇక్కడ ఏంటంటే మీరు దాని నుంచి బయటికి రావలేకపోవడము. సో ఇప్పుడు మీకు ప్రస్తుతానికి క్వశ్చన్స్ నడుస్తుండడం, ఎందుకు నేను ఈ హెల్త్ ఇష్యూ నడుస్తుంది, ఎప్పుడు ఎండ్ అయిపోతుందని చెప్పేసి, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు. ఇంకొంతమందికి ఇంకో లేయర్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు ఏజ్కి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉండడము, ఏజ్కి సంబంధించి కూడా బాధపడుతూ ఉండడము. ఓకే, అంటే కొన్నిసార్లు సర్టన్ ఏజ్లో మనం వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్ అయిపోవడము, ఆ తర్వాత ఏంటంటే లైఫ్లో ఏం చేయలేదు, మొత్తం అంతా కష్టాలే పడుతూ ఉండడము, ఈ ఏజ్కి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదని చెప్పి బాధపడుతూ ఉండడం, రైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్. మన ఏజ్ మనకి బాడీకి మాత్రమే ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద సోల్. మీరు ఎంత ఏజ్ అయిపోయినా సరే యంగ్ అట్ హార్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఏజ్ అనేది అసలు డజంట్ మ్యాటర్. ఇంకా మీకు ఎనర్జీ ఉంటే సరిపోతుంది, ఫిజికల్లీ మీరు ఏమైనా చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దానికి సంబంధించి కూడా బాధపడుతూ ఉండడం అనమాట. అంటే కొన్ని తెలియకుండా అది ఒక టైప్ ఆఫ్ సఫరింగ్. అంటే ఇంకా ఏం చేయాలి నెక్స్ట్, ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఏంటి అంటే ఏజ్ నెంబర్ ఒక సర్టన్ నెంబర్ కనిపించేసరికి మేబీ నేను కొన్ని థింగ్స్ చేయకూడదేమో, మేబీ నాకు ఇంకా నా లైఫ్లో నేను ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ అన్నీ అయిపోయాయేమో అని చెప్పేసి బాధపడ్డం అనమాట. అంటే మీకు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలని ఉంది, మంచి ప్లేసెస్ చూడాలని ఉంది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని చెప్పేసో, లేకపోతే లవ్ గురించి ఎక్స్పెక్ట్ చేయడము,
ఏజ్కి సంబంధం లేదు అది, కానీ కొంతమంది దానికి సంబంధించి బాధపడ్డం అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతానికి ఇది నార్మల్. మీరు ఒక న్యూ సైకిల్ని ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ రియలైజేషన్ జరగడం అన్నది జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి తొందరలో ఎండ్ అయిపోతుంది. బట్ దట్స్ ఓకే. ఏదైతే పెయిన్ ఇప్పుడు ఉందో ఇది ఎండ్ అయిపోతుంది. కొత్త చేంజెస్లోకి, న్యూ బిగినింగ్స్లోకి, ఇంకా సెకండ్ ఛాన్సెస్లోకి వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఇక్కడ ఏంటి అని అంటే డెత్తో స్టార్ట్ అయ్యి హర్మెట్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. హర్మెట్ ఎనర్జీ ఏంటి అని అంటే అలోన్గా ఉండి సాలిట్యూడ్గా, లైక్ కంప్లీట్లీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడము, ఎందుకు నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ఎందుకు ఒంటరి అవుతున్నాను అని ఆలోచించడం అనమాట. అయితే ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఒక క్లారిటీలోకి వస్తున్నారు, ట్రూత్ అనేది రియలైజ్ అవుతున్నారు. చాలా చాలా స్ట్రాంగ్ రియలైజేషన్స్ అనేది చూపిస్తుంది మీకు కొద్ది టైంలో. సో అందుకే ద హెర్మెట్ వచ్చేసి ఏంటి అని అంటే మీకు మీ ఓన్ లైట్ అనేది రావడం, మీ ఓన్ ఆన్సర్స్ అనేది తెలుసుకోవడం అనమాట. అందుకని ఇక డెత్ సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ గురించి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి రియలైజేషన్లో ఉన్నారు. ఎప్పుడైనా రియలైజేషన్ హ్యాపీ మూమెంట్లో జరగదు. హ్యాపీ మూమెంట్లో మనం అసలు నోటీస్ కూడా చెయ్యము. ఎందుకంటే ఆ ఎనర్జీని ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలని ఎలాంటి నోటీస్ చేయమన్నమాట. ఎప్పుడైతే మనకు బాధ అనిపిస్తుందో, ఎప్పుడైతే మనకు సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేదు, మొత్తం అంతా నెగిటివ్ అవుతుందో ఆ టైంలో ప్రశాంతంగా ఉండి ఆలోచించడం అనమాట. అందుకనే పెయిన్ పర్పస్ వచ్చేసి అది. పెయిన్ వచ్చింది అని అంటేనే ఏదో నేర్చుకోవాలి, ఏదో మీరు క్లియర్గా చూడాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో అందుకనే ఈ డెత్, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ సిచ్యువేషన్లో ఉండి మీరు చాలా స్ట్రాంగ్ ట్రూత్స్ రియలైజ్ అవుతూ ఉన్నారు, మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు. ఈ ఆన్సర్స్ అన్నీ మీ ఓన్గా మీకే అనమాట. అంటే ఎక్కడికో వెళ్ళి ఫైండ్ అవుట్ చేయకుండా, ఎవరినో అడగడము, ఎవరిదైనా ఒపీనియన్ తీసుకోవడము, ఇలా కాకుండా మీ ఓన్గా మీరు రియలైజ్ అవుతూ ఉన్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకనే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వోర్డ్స్తో, జడ్జ్మెంట్తో ఈ స్ట్రాంగ్ రియలైజేషన్ అయిన తర్వాత ఈ కార్డ్ తర్వాత వచ్చేదే ఈ కార్డ్ జడ్జ్మెంట్, అంటే టారోలో స్టోరీ ప్రకారంగా. ఓకే, సో కాబట్టి డెత్ నుంచి జడ్జ్మెంట్కి, అంటే డెత్ అనేసరికి ఇక్కడ ఏంటి అని అంటే ట్రాన్స్ఫర్మేషన్లో కంప్లీట్లీ సైలెంట్ అయిపోవడము, ఏమీ అర్థం కాకుండా ఉండడం. ఈ టైంలో ఉండి ఇక్కడ రియలైజేషన్ అయిన వెంటనే, ట్రూత్ రియలైజేషన్ అయిన వెంటనే మీరు ఈ డెత్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం, అంటే రియలైజ్ అయ్యి మీ సిచ్యువేషన్ అంటే మీ లైఫ్ని మళ్ళీ రెజరెక్ట్, అంటే మళ్ళీ తీసుకొని రావడం, మళ్ళీ స్టార్ట్ చేయడం లాంటిది చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఒకసారి డెత్ సిచ్యువేషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ, అంటే ఇది వస్తుంది ప్రతి ఒక్క సిచ్యువేషన్కి డిఫరెంట్. మీరు పర్టికులర్ మీ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఒక పర్సన్ గురించి రియలైజ్ అవుతున్నారు, తన గురించి, ఆ పర్సన్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు మళ్ళీ బయటికి రావడం, అంటే సెకండ్ ఛాన్స్ తీసుకోవడము, ఆ రియలైజేషన్ నుంచి బయటికి రావడం. మళ్ళీ ఒకవేళ సేమ్ రిపీట్ చేస్తున్నారంటే మళ్ళీ సిచ్యువేషన్కి వెళ్ళడం, అదే లూప్ అవుతుంది కొన్నిసార్లు, అంటిల్ మీరు ఫినిష్ చేసే అంతవరకు జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ టైంలో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో పర్టికులర్గా నడుస్తుందో, ఈవెన్ అది వర్క్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు కొంతమందికి, అఫ్కోర్స్ రిలేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. సో ఇది ఎండ్ అయిన వెంటనే, రియలైజేషన్ అయిన వెంటనే మీకు యూనివర్స్ ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. అంటే మళ్ళీ మీరు తెలుసుకోవడం అనమాట. ఎలా తెలుస్తుంది మీకు యూనివర్స్ ఇస్తున్న ఛాన్స్లు మీరు కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను ఇక్కడ మీకు ఒక చిన్న హెల్ప్ లాగా, లైక్ హింట్ లాగా ఇస్తాను, మీకు తెలుస్తుంది. యూనివర్స్ మనల్ని మళ్ళీ సేమ్ సిచ్యువేషన్లో తీసుకొని వెళ్తుంది అని అంటేనే అక్కడ మీరు నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకోలేదు అని చెప్పేసి మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నది ఇది. సో రిలేషన్షిప్స్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసినప్పుడు ముందు సెల్ఫ్ లవ్లో ఉండాలి. ఓకే, మిమ్మల్ని మీరు ఇష్టపడిన తర్వాత ఆ పర్సన్, అవతల పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు స్ట్రాంగ్గా ఉండడం అనమాట. ఓకే, అది మెయిన్ లెసన్. రిలేషన్స్ అనేది స్టార్ట్ అవ్వాల్సిందే, అలా స్టార్ట్ అవ్వాలి. కంప్లీట్ మీరు డిపెండ్ అవుతూ ఉన్నారు అని అంటే అది అటాచ్మెంట్, అది లవ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని మళ్ళీ సేమ్ రిపిటేషన్ సైకిల్లో తీసుకొని రావడం. ఫస్ట్ లవ్ అని చెప్పేసి బ్రేకప్ అయిన తర్వాత బాధపడుతున్నారు, మళ్ళీ వచ్చిన పర్సన్ సేమ్ అలానే బిహేవ్ చేయడం. ఎందుకు అని అంటే మీరు ఎన్నిసార్లైనా వస్తుంటారు ఇలాంటి పీపుల్, మీరు నేర్చుకునేంత వరకు యూనివర్స్ పంపిస్తూనే ఉంటుంది. అయితే ఒక మూమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్యాటర్న్స్ రియలైజ్ అవ్వడం, ఎందుకు వచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ ఆ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఏంటి అని ప్యాటర్న్స్ నోటీస్ చేయడం. ప్యాటర్న్ ఏముండి ఉంటుంది, మీరు క్లింగీగా ఉండడం, అంటే మీరే కాల్ చేయడము, మీరే గివింగ్ ఎనర్జీలో ఉండడం, మీ వర్క్కి ఇంపార్టెన్స్ తక్కువ చేసుకొని మీరు ఇస్తూ ఉండడం, కంప్లీట్లీ గివింగ్ ఎనర్జీలో. ఆ పర్సన్ మిమ్మల్ని అంటే ప్రియారిటైజ్ చేయట్లేదు, మిమ్మల్ని, మీ కనెక్షన్ని మీకు వాల్యూ ఇవ్వట్లేదు, నేమ్ ఇవ్వట్లేదు, అది ఎండ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ వచ్చినా మళ్ళీ రిపీట్ అవుతుంది.
అయితే థర్డ్ కనెక్షన్ వచ్చినప్పుడు సేమ్ రిపీట్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే స్టెప్ బ్యాక్ తీసుకోవడం. ఓకే, అందుకని ఈ టైంలో ఏం నడుస్తుంటుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంటుంది, రిలీజ్ చేయడం. ఈ డెత్ సిచ్యువేషన్ ఆ మధ్య టైంలోనే నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ చేయడం, కర్మస్ అన్ని రిలీజ్ చేయడం, మీరు సెల్ఫ్ గురించి అర్థం చేసుకోవడం, అంటే ఒక మంచి మీ గురించి మీరు తెలుసుకొని మీ సెల్ఫ్ వర్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. ఈ మూమెంట్కి వచ్చేసరికి అది జరిగింది. 2 పర్సన్స్ అయిపోయారు లెట్స్ సే. థర్డ్ పర్సన్కి వచ్చేసరికి మీరు అప్పటికే గ్రో అయ్యారు, రైట్? ఈ డెత్ సిచ్యువేషన్ నడిచింది, ట్రాన్స్ఫర్మేషన్ అప్పటికే గ్రోత్ నడిచింది. సో ఇప్పుడు ఏంటి, సేమ్ రిపిటేషన్ ఆ పర్సన్ వస్తున్నారు. వచ్చిన పర్సన్కి మీరు టైం ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు మీకు బ్రెడ్ క్రమ్ చేయడము, మీకు వాల్యూ ఇవ్వకపోవడము ఇది నడుస్తుంది. అంటే అప్పుడు మీరు స్టెప్ బ్యాక్ తీసుకోవడం. ఓకే, నాకు ఆ పర్సన్ అంటే ఇష్టం ఉంది, కానీ నన్ను తక్కువ చేసుకోలేను. ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి నాకు ఆ ప్రియారిటీ లేదు అని అంటే ఆ పర్సన్ ఇష్టం ఉన్నా ఇట్స్ ఓకే, నేను దూరం ఉండడం బెస్ట్. నేను తక్కువ చేసేసుకొని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ పెట్టేసుకొని ఇస్తున్న బ్రెడ్ క్రమ్ని తీసుకుంటే ఫస్ట్ నా మీద నాకే లవ్ లేనట్టు ఆ పర్సన్ ఎలా లవ్ చేస్తారని చెప్పేసి అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పేయడం, నా వాల్యూ ఇది కాదు, ఐ డిజర్వ్ మోర్ అని చెప్పేసి సైలెంట్గా, ఏదో గొడవ పడో లేకపోతే ఈగోయిస్టిక్ బిహేవియర్తో నాకు ఇదే కావాలి అని చెప్పేసి కొంతమంది అది కూడా చేస్తారు, నువ్వు ఇచ్చేంతవరకు నేను వదలను అని చెప్పేసి. అది మీ ఈగో నుంచి వచ్చేది, అది మిమ్మల్ని ఇంకా సాడ్ ప్లేస్లో ఉంచుతుంది. ఆ పర్సన్కి అసలు అది ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మీరు లవ్లో, మీ సెల్ఫ్ లవ్లో లేరు కాబట్టి, మీ వైబ్రేషన్ హై లేదు కాబట్టి. సో అలా చేస్తూ మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అది అలానే సిచ్యువేషన్ టాక్సిక్గా కన్వర్ట్ అయ్యేదన్నమాట. ఓకే, మీరు స్టెప్ బ్యాక్ తీసుకున్న వెంటనే నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను, లేదు అని అంటే నాకు ఈ కనెక్షన్ వాల్యూ లేదు కాబట్టి నేను స్టెప్ బ్యాక్ తీసుకుంటాను, కనెక్ట్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ లేదని చెప్పి అర్థం చేసుకోవడం. అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, మీరు ఎప్పుడైతే అలా స్టెప్ రివర్స్ తీసుకున్నారో, డిఫరెంట్గా యాక్ట్ చేశారో, దాన్నే కార్మిక్ లూప్ని కట్ చేయడము, దాన్నే కార్మిక్ సిచ్యువేషన్స్ మీరు తీసుకొచ్చింది. ఇది ఈ లైఫ్ది మాత్రమే కాదు, పాస్ట్ లైఫ్ది కూడా ఉంటుందన్నమాట. అది కట్ చేశారు అని చెప్పేసి మీనింగ్. ఇప్పుడు మీరు ఆ కర్మస్ అన్ని రిలీజ్ చేసేసి న్యూ పర్సన్గా రావడం, అదే ఈ రియలైజేషన్. ఈ కర్మస్ నుంచి ఎండ్ చేసేసి రియలైజేషన్తో న్యూ స్టార్ట్ అనేది తీసుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే ఆ కార్మిక్ కనెక్షన్ని లూప్ని ఎండ్ చేసేసారో ఆ మూమెంట్లో న్యూ ఎనర్జీస్, మీ సోల్కి వైబ్రేట్ అయ్యే కనెక్షన్స్, పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారనమాట. సో అందుకనే రిపీట్ అవుతూ ఉంటుంది, మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకునేంత వరకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే నేను ఇక్కడ ఓన్లీ రిలేషన్కి మాత్రమే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుతుంది అన్నట్లు చెప్పాను. ఈవెన్ కొంతమందికి కరియర్లో కూడా ఇది నడుస్తూ ఉండొచ్చు. అయితే మీ ప్యాషన్ వచ్చేసి ఏంటి, కొంతమందికి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, మీ ప్యాషన్ ఏంటని కూడా తెలుసుకోవాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం అన్నట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సో మీకేంటి అని అంటే మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి, మేబీ డాన్సింగ్ అనో సింగింగ్ అనో ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పేసి మీ ఇంట్రెస్ట్. కానీ సరౌండింగ్ సిచ్యువేషన్స్, పేరెంట్స్ అని చెప్పేసి, ఫ్రెండ్స్ అని, సొసైటీలో కెరియర్కి వాల్యూ ఉంటుందని చెప్పేసి ఇలా ఉంటుంది, రైట్? సో మీకు మనసుకు నచ్చింది చూస్ చేసుకోకుండా ఇక్కడెక్కడో స్టక్ అయిపోవడం. ఐటీ జాబ్స్ అని అంటే అవి మీకు ఇష్టం ఉంటే అది ఓకే, కానీ ఇష్టం లేకుండా వేరే థింగ్స్ చేస్తూ ఉండడము, వేరే వర్క్స్, నాకు అంతగా ఎగ్జాంపుల్స్ తెలీదు, వేరే వర్క్స్ చేస్తూ ఉండడం. కానీ ఇక్కడ మీరు డ్రెయిన్ అవుతూనే ఉన్నారు కంటిన్యూస్లీ. వర్క్ చేసే కొద్దీ మీరు ఏంటి అని అంటే ఇంకా ఇది మీకు తెలిసిపోయింది, అక్కడికి డ్రెయిన్ అయిపోయారు, ఇంకా ఇష్టం లేదు అని చెప్పేసి. సో కాబట్టి అది మీరు ఎండ్ చేసేసేయాలి. ఎండ్ చేసేసి అంటే ఓకే, కొన్నిసార్లు సిచ్యువేషన్లో నెక్స్ట్ ఆపర్చునిటీ తీసుకునేందుకు కొంచెం టైం తీసుకోవాలి. బట్ నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి అట్లీస్ట్ పాజిటివ్గా ఈసారి నేను ఈ టైం లైన్ తర్వాత ఒక 3 months 4 months తర్వాత ఇంక ఎండ్ చేసేసి నా ప్యాషన్ అనేది చూసుకుంటాను అని చెప్పి అనుకోవడం. లేదు అని అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ వర్క్ ఓకే, ప్రస్తుతానికి నాకు కావాలి, ఫినాన్షియల్ స్టేబుల్ ఉండాలని చేస్తూ, బట్ అలా అని చెప్పేసి నేను నా ప్యాషన్ని సాక్రిఫైస్ చేయకుండా ఒక 1 hour 2 hours దాని మీద ఫోకస్ చేస్తాను అని చెప్పేసి 1 hour డాన్స్ మీదనో మ్యూజిక్ మీదనో, మీకు ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్ అది వేస్తూ ఉండడమో, ఇలా మీ దాని మీద ఫోకస్ చేయడం అనమాట. అప్పుడు మీరు అలైన్మెంట్లో ఉంటారు, అదే అలైన్మెంట్. లేదు మీరు దీంట్లోనే మీకు నచ్చకపోయినా చేస్తున్నారని అది కూడా కార్మిక్ లూప్ అయిపోతూనే ఉంటుంది, అందులో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో అది బ్రేక్ చేయడమే కార్మిక్ లూప్ని ఎండ్ చేయడం అన్నట్లు మీనింగ్ అనమాట. అప్పుడే మీకు న్యూ బిగినింగ్స్, అప్పుడే మీరు న్యూ సైకిల్ సైడ్ వెళ్ళడము, కొత్త థింగ్స్, ఆపర్చునిటీస్. మీరు ఎప్పుడైతే మీ క్రియేటివ్ దాని మీద ఫోకస్ చేసిన వెంటనే, ఈవెన్ దో వేరే దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద మీకు తొందరగా రికగ్నిషన్ రావడం, సక్సెస్ రావడం, ఇలాంటిదంతా జరుగుతుందన్నమాట.
సో ఇలా మీరు ఎండ్ చేస్తారు. సో ఇక్కడ అదే నడుస్తూ ఉంది, ఏదో ఎండ్ చేయబోతున్నారు, న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఐ హోప్ మీకు అది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. చాలామందికి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీ ప్యాటర్న్ ఏంటి అని అర్థం చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఇచ్చాను. చాలామందికి డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్స్ అన్నీ, కార్మిక్ ప్యాటర్న్స్ చాలా అసలు అర్థం కాని విధంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు నోటీస్ చేయాలి, ఎక్కడ మీరు ఎందుకు ఇది రిపీట్ అవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగి నోటీస్ చేస్తే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఎస్, న్యూ బిగినింగ్స్ అనేది రాబోతున్నాయి, స్టెబిలిటీ అనేది రాబోతుంది, సెలబ్రేషన్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్లో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అందులోనూ సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నారు. అంటే ఫైనల్లీ ఈ డెత్ సిచ్యువేషన్ నుంచి సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది రియలైజేషన్ తర్వాత, అందుకనే స్టేబుల్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతున్నారు. మీ ఎనర్జీస్లో మీ ఓన్ డివైన్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు బ్యాలెన్స్ అవుతుంది. అందుకనే ఈ ఆబ్స్టికల్స్ ఏదైతే ఉందో అవన్నీ ఎండ్ అయిపోతుంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ ప్రైమరీ ఎనర్జీ. సెకండరీ ఎనర్జీలో కొంతమందికి మీకు రీసెంట్ రీడింగ్స్లో కూడా వచ్చింది, వర్క్ సిచ్యువేషన్లో ప్రమోషన్స్ లాంటివి, సక్సెస్ లాంటిది రావడము, రికగ్నిషన్ లాంటిది రావడము అది జరిగే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి పార్టీ ఇన్విటేషన్స్ అని చెప్పేసి, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని పిలవడము, ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఇంట్లోనే సెలబ్రేషన్స్ రావడం, లైక్ ఎంగేజ్మెంట్ అనో, మ్యారేజ్ అని చెప్పేసో, కిడ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పేసో ఇది కూడా వినే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ కొంతమందికి లాస్ట్ మెసేజ్ ద లవర్స్తో మీరు మళ్ళీ అలైన్ అయిన తర్వాత ఈ కార్మిక్ లూప్ని ఫినిష్ చేసేసి మీ సెల్ఫ్ వర్త్ ఇప్పుడు హై ఉంది ఆల్రెడీ. చాలామంది మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, ఇన్ ద మిడిల్లో, ఇప్పుడు ఎండ్ అయిపోయింది ఒక సైకిల్ అని అంటే, చాలా టైం నుంచి అని అంటే సింగిల్గా ఉన్నారు, మీ వర్త్ మీకు తెలుసు అని అంటే కనుక అలాంటి వాళ్ళకు న్యూ సోల్మేట్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, మీరు అలైన్మెంట్లో ఉన్నారు కాబట్టి మీకు టెంప్టేషన్ లేదు ఇక్కడ. అంటే నాకు కావాలి, ఈ పర్సన్ వస్తున్నారు, అలాంటిది కాకుండా సైలెంట్గా గ్రౌండింగ్ ఎనర్జీలో ఉండడం. సో అందుకని ఈసారి ఎవరైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారో ఆ పర్సన్ మొత్తం ఫోకస్ మీ మీద ఉంటుంది. ఓకే, మీ మీద ఉంటుంది, మీతోనే లైఫ్ స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, అలా జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఎస్, అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఫెయిరీస్ నుంచి మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటో ఫెయిరీస్ నుంచి మెసేజ్ ఏంటో చూసేసి ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. ప్రొటెక్షన్ వచ్చేసి ఫెయిరీస్ నుంచి మీకోసం మెసేజ్. The fairies of protection are shielding you with a magical fairy ring of love and light. Practice psychic protection before embarking upon any spiritual work. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీ ఫెయిరీస్ ఈ డెత్ సిచ్యువేషన్ ఉంది అని అంటేనే యూనివర్స్ మనల్ని చాలా కేర్ఫుల్గా తీసుకుని వెళ్తుంది అనమాట. ఎందుకంటే వనరబుల్గా ఉంటాం మనం ఆ టైంలో. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తుంది. మనకు అది తెలియదు, కానీ అది జరుగుతూ ఉంటుంది ఆ టైంలో. అది ఎండ్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఓకే, కొన్నిసార్లు మనకి ఎందుకు జరగాలనుకునేది జరగలేదు, దానికి ఆన్సర్స్ దొరకడము, ఇలాంటిదంతా తెలియడం. ఎందుకంటే యు ఆర్ ప్రొటెక్టెడ్, మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తూ తీసుకొని వెళ్తుంది. అందుకే ఇక్కడ సేమ్ ద ఫెయిరీస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ షీల్డింగ్ యూ విత్ లవ్ అండ్ లైట్. ఫెయిరీస్ మిమ్మల్ని లవ్ అండ్ లైట్తో ఒక షీల్డ్ లాగా పెట్టేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ టైంలో అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ అందుకనే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రాక్టీస్ సైకిక్ ప్రొటెక్షన్ బిఫోర్ ఎంబార్కింగ్ అనే స్పిరిచువల్ వర్క్. సైకిక్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదు, దానికి సపరేట్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనము ఏదైనా సైకిక్ వర్క్స్ చేయాలి అని అంటే ఏమంటారు, ఏదైనా స్పెల్స్ అవి చేయాలనుకుంటే దానికి సపరేట్ ప్రొటెక్షన్ వర్క్ చేసి చేయడం అనమాట. మెసేజ్ రిసీవ్ చేసుకోవాలి అని అంటే అది చాలా పెద్ద ప్రాసెస్, అంత అవసరం లేదు. బట్ ఇక్కడ మీకు ఏంటి అని అంటే, మీరు ఏదైనా స్పిరిచువల్ వర్క్ అని అంటే మీకోసము జర్నలింగ్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా రిచువల్ చేయాలనుకుంటున్నారు, న్యూ మూన్, ఫుల్ మూన్ రిచువల్, ఇలాంటిది మీకోసం మీరు ఏదైనా చేస్తున్నారంటే ఆ టైంలో జస్ట్ ఊరికే ఎనర్జీ ఎలా అంటే, ప్రొటెక్ట్ మై ఎనర్జీ డివైన్, ప్రొటెక్ట్ మై ఎనర్జీ స్పిరిట్ గైడ్స్ ఏంజిల్స్ అని చెప్పేసి
స్టార్ట్ చేస్తే బెస్ట్ అన్నట్లు మీకు మీ ఫెయిరీస్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో దానివల్ల ఏంటి అని అంటే ఇలాంటి అన్నెసరీ ఎనర్జీస్ రావడము, అన్ని క్యాచ్ చేసుకోకుండా, నెగిటివ్ థింగ్స్ క్యాచ్ చేసుకోకుండా ప్రొటెక్ట్ అయ్యి మీరు పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటారు అన్నట్లు మీకు మీ ఫెయిరీస్ నుంచి మెసేజ్. ఎందుకంటే నాకు తెలుసు ఈ టైంలో మనకు తెలియకుండానే ఇంట్రెస్ట్ అంతా దాని మీద వెళ్తూ ఉంది. తెలుసుకోవాలి అన్న, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లు చాలా స్ట్రాంగ్గా పుల్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మిమ్మల్ని ఇలా పిలిచి ప్రొటెక్షన్ క్రియేట్ చేసేసుకొని స్టార్ట్ చేస్తే బెస్ట్ అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.